ಶಿವಪುರ ಗ್ರಾಮ ಮತ್ತು ಕೋನೆಟ್ಟ ತಿಮ್ಮನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ಕೆಆರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಅವರ ಭೇಟಿ. ಗ್ರಾಮಗಳ ಬಡ ಕುಟುಂಬಗಳು ಎಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಜೀವನ ಮಾಡುವ ನಿಮ್ಮ ಗ್ರಾಮಗಳ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ಸ್ಕೂಲ್, ವಿವಿಧ ಇಲಾಖೆಯ ಅಧಿಕಾರಿ ಕಚೇರಿ, ನಿಮ್ಮ ಹುಟ್ಟು ಸಾವು, ನಿಮ್ಮ ಗ್ರಾಮಗಳ ಕುಟುಂಬ ಜೀವನ ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳ ಗಮನಕ್ಕೆ ತಿಳಿಸುತ್ತೇನೆ. ನಿಮ್ಮ ಗ್ರಾಮಗಳ ಬಗ್ಗೆ ತೊಂದರೆ ಬರದೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಹಕಾರ ಇದ್ದಾಗ ಯಾವುದೇ ಸಮಸ್ಯೆ ಬರಲಿ ನಾವಿರುತ್ತೇನೆ. ನನಗೆ ರಾಜಕೀಯ ಪದವಿ ಬರುತ್ತೆ ಮುಖ್ಯವಲ್ಲ. ನಿಮ್ಮೆಲ್ಲರ ಇಷ್ಟು ದಿನಗಳು ಮಾಡಿರುವ ಸಹಕಾರ ನಾನು ಮರೆಯಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಆದರೆ ನಿಮ್ಮ ಕುಟುಂಬಗಳ ಜೀವನಕ್ಕೆ ತೊಂದರೆ ಆದರೆ ನಾನು ಸಹಿಸೋದಿಲ್ಲ. ನನ್ನ ಉಸಿರು ಇರುವವರೆಗೂ ನಿಮ್ಮ ಗ್ರಾಮಗಳ ಜನಸಾಮಾನ್ಯರ ಕುಟುಂಬಗಳ ಎಲ್ಲರೂ ನನಗೆ ಒಂದೇ ಎಂದು ಭಾವಿಸುತ್ತೇನೆ. ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ನಾನು ತಲೆ ಬಗ್ಗಿಸುವ ಯಾವ ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲ. ನಾನು ಮಾಡಿರುವ ಗ್ರಾಮಗಳ ಜನರ ಅಭಿವೃದ್ಧಿ ಕೆಲಸಗಳ ಬಗ್ಗೆ ಜನಸಾಮಾನ್ಯರು ತಿಳಿದುಕೊಂಡ್ರೆ ಅದೇ ನನಗೆ ತೃಪ್ತಿ. ಯಾರೇ ಆಗಲಿ ಸುಳ್ಳು ಹೇಳಿ ಮಾಡುವ ಕೆಲಸ ನನಗೆ ಆಗೋದಿಲ್ಲ. ಯಾವುದೇ ವಿಚಾರವಾಗಿ ಗ್ರಾಮಗಳ ಜನಸಾಮಾನ್ಯರ ಕೆಲಸಗಳು ಆಗಲಿ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ರಾಜಕೀಯ ಬಳಸಬೇಡಿ. ನಮಗೆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಕುಟುಂಬ, ಪ್ರತಿಯೊಬ್ಬ ಜನಸಾಮಾನ್ಯರು ಒಂದೇ. ನಿಮ್ಮ ಕುಟುಂಬಗಳ ಎಲ್ಲ ಮಕ್ಕಳ ವಿದ್ಯಾವಂತರಾಗಿ ಮಾಡಿ. ನಿಮ್ಮ ಗ್ರಾಮಗಳ ಬಗ್ಗೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಫಾರೆಸ್ಟ್ ಅಧಿಕಾರಿಗಳ ಬಗ್ಗೆ ನಾವು ಮಾತನಾಡುತ್ತೇವೆ. ನಿಮ್ಮ ಗ್ರಾಮಗಳ, ನಿಮ್ಮ ಕುಟುಂಬ ನೆಮ್ಮದಿ ಜೀವನ ಮಾಡಿ ಎಂಬುದಾಗಿ ಮಾಜಿ ಸ್ಪೀಕರ್ ಕೆಆರ್ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಮತ್ತು ಮುಖಂಡರು ಹಾಗೂ ಹಿರಿಯರು, ಜನಸಾಮಾನ್ಯರು ಮತ್ತು ಗ್ರಾಮಸ್ಥರು ಸಭೆಯಲ್ಲಿ ಆಶ್ವಾಸನೆ ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. మన మీటింగ్లో మనం మాట్లాడి వాళ్ళకి ఉంటుంది. పాత రికార్డులు ఇక్కడ ఊరే లేనండి జనం అంతా ఆయన ఫారెస్ట్ వాళ్ళకు ఇన్ని ఇళ్ళు ఉండేది, ఇన్ని సంసారాలు ఉండేది, స్కూల్ ఉండేది, సముదాయం ఉండేది. అది గమనించి ఫారెస్ట్ లేదంటే పాత దేవుడు సంధానంలో ఉన్నాం. మేము చక్రవర్తులు కాదు, పాండగారులు కాదు, మనం ప్రజల ప్రతినిధులు. గవర్నమెంట్కి నచ్చ చెప్తాము, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు నచ్చ చెప్తాము. ఎట్లా పాస్ చేస్తారు మీరు? జేసీబీ తెచ్చి ఇండ్ల పైన వస్తారా? స్కూల్లో చదువుకుంటా ఇస్తారా? లేదు ఎవరైనా ముస్లిం అంతా ఇచ్చిపోయి ఉంటే ఊరంటే వాళ్ళ పైన తోలుతారు. యువకులు వాళ్ళ పైన తోలలేదు జేసీబీ వచ్చి. అంత పుణ్యం. ఈ ఊరు బాగుంటే వాళ్ళ నిద్ర వచ్చేది. ఇక్కడ మీరు 2 గుంపులు అయితే పోలీస్ స్టేషన్ ఇస్తారు, కొడుకు డ్యూటీ ఉంటుంది. ఇవన్నీ యోచన చేసుకోండి. మామూలుగా ఇదంతా ముందు చేసే పెడవాయా మా వాళ్ళు ఐవన్ చేసుకుంటున్నారు. ఏమి నేను ఒక అక్షరం పొరపాటు మాట్లాడినా, జాస్తి మాట్లాడినా దానికి ఏంటంటే రంగు చూసేస్తాను. అందుకే ఏమి కానీ స్వామి సన్నిధానంలో కూర్చోవాలి. దేవుడి దగ్గర తప్పు మాట్లాడదు. రాజకీయంతో సంబంధం ఏమా ఊరికే ఉంటాయా? ఊరంతా బాధ చెప్పుకునేదానికి మీకు 3 కింటాలు వచ్చి ఊరంతా వచ్చి మీకు కొడుకు పెళ్ళికొడుకు సిగ్గు ఏం బిడ్డ సిగ్గు పడతారంటాము. నీ మొగుడు పేరు చెప్పుకోలేదు, పెళ్లి కొడుకు నే గట్టిగా పట్టుకోవాలి. మామూలు. ఇది కాకుండా కొన్ని తప్పులు చేస్తే మనిషి సిగ్గుపడతారు. ఎట్లా పామం చూపించేది ఊళ్ళో ఎట్లా ఏమో కొన్ని పొరపాట్లు ఉంటుంది. మనిషికి కడుపు ఆహారం ఎంత ముఖ్యమో సిగ్గు కూడా అంతే ముఖ్యమో. నేను శివపురంలోకి రావాల్సిందే, ఏమి సిగ్గుపడే పని లేదు. వేరే వాళ్ళు విచారం నాకు తెలియదు, నేనేమి మాట్లాడలే వాళ్ళ గురించి, ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. బేదారులేదు, నిజమే ఇబ్బంది వచ్చింది. ఒకే టాపిక్లో 23,000 ఎక్కడి నుంచి వచ్చినాయా? మనము మా తల్లి తండ్రి మాకెందుకు జన్మ ఇచ్చారో తెలియదు. పుట్టినాము, నన్ను వెళ్ళిపోవాలా? మనకు గుర్తుంటే మనకు సమాధానం. ఎక్కడనో పోతాం, బెంగళూరులో కూడా చెప్తారు స్వామి బాగున్నావా అంటారు. స్వామి నున్న కాస్ట్లో సీట్ ఇప్పిస్తే స్వామి నేను ఇంజనీర్ ఉంటాను. ఇంకోటి కూడా చెప్తారు, బడారి చెప్తారు
స్వామి నాకు నువ్వే ఉద్యోగం ఇచ్చింది. ఇంకొకటి అక్కడెక్కడ తిట్టాడు, సార్ మా ఏమో చాలా బాగలేకుండా ఉండే, నువ్వే సార్ జయదేవుల ఆఫీస్కి ఇచ్చి మా ఏమో బాగుంది అంటాడు. అట్లే ఏం నాకు చేయండి స్వామి అప్పుడు కోసి అనేవాళ్ళు ఉంటారు. నేను దీనికి బేదారపడే పని లేదు, దానికి ఖుషి పడే పని లేదు, అంతా సంతోషంగా పోతా ఉండేది. నేను ఒకడేమన్నా చేయాలంటే చేసే కయ్యలే. మీరందరూ ఎలాంటి ఆయన అంత బాగా చెప్తాడు, ఆయన అంత పోసి అంత పూసుకొని అంత చేయనాడు అప్పుడు. చెప్తాను అహంకారానికి నేను మాట్లాడలేదు. గెలుపు రెండు రకాలు. ఎలక్షన్ కౌంటింగ్ అయినాడు, ఓట్లు ఇచ్చితే ఎవరికి జాస్తి వచ్చింటే ఓటు గెలుస్తారు, తక్కువ వచ్చిన సర్టిఫికేట్ ఇస్తారు. ఎవడైనా శివారెడ్డి గారు నాకంటే జాస్తి ఓట్లు తీసుకుంటారు, నువ్వు ఎమ్మెల్యే తప్ప 5 ఏళ్ళ కింద సర్టిఫికేట్ నాకు ఇంకొక గెలుపు జీవితంలో గెలుపు. జీవితంలో గెలిచేది జీవితంలో గెలిచేది అంటే యా ఊరికన్నా పోయి శివపురానికి పెడితే గన్స్ రోడ్లో పోతా, లేకపోతే గుబిరెడ్డిలో యా ఊరికి పోయినాను కూడా 400 చిల్లర గ్రామాల్లో నేను సచ్చిరించి 100 ఏళ్ళైనా జ్ఞాపకం పెట్టుకుని అట్లా పని చేసి ఓటింగ్ దానికి ఏమో అవుతుంది, ఆయన 10 ఓట్లు జాస్తి వస్తే మనం గెలాల్సింది జీవితంలో చెంతది లైఫ్ లో పరీక్ష. ఇప్పుడు నువ్వు ఐఏఎస్కి రాస్తావు, నీకు ఏదో ఛాన్స్ బాగుంటే అప్పుడు టర్న్ బాగుంటే నువ్వు గెలిచిపోతావు. నువ్వు యాక్చువల్ గా చూస్తే నువ్వు సెక్రటరీ అయ్యకుండా నువ్వు ఐఏఎస్ నెత్తి కొట్టుకుంటే ఎవడో వచ్చిన తలకాయ నొప్పి. పరీక్ష పాస్ అయ్యేది ఒకటి, జీవితానికి ఒక పరీక్ష దేవుడు పెట్టింటాడు. నేనే అంతగల మా అమ్మ ఎన్నిండ్లా ఈ ఊర్లో 55 అది బేడయ్యా 55 ఇంట్లో 50 ఇండ్లు వస్తాయా అనేది కూడా డౌట్ అండి మా మునప్పనికి. ఆయనప్ప ఈయనప్ప మాయప్ప అందరూ కూడా లెక్క ఒప్పించాల్సిందే దేవునికి. నేను తలంచే పని ఏమి చేసిందా నాకు పోయిందా, ಯಾವುದೋ వెనకదానికి శిక్ష అయింది. నాకే పాతికేసింది ಯಾವುదో అపదేవుడికి ఏం చేసింది నాకు తెలియదు. ఈ ఊర్లో సంఘాలు 20-30 ఉన్నా, 30 ఒక సంఘంలో 15 జనం ఉంటారు. ఒక మనిషికి 50 వేలు, 15 మందికి ఎంతయ్యా 7.5 లక్షలు. 30 సంఘాలు ఎంత 2 కోట్లు కాదు. ఈ పది వాటి ఇచ్చినా లేదా నాకు దాంతో పనిలే, నేను ఇచ్చినా లేదా నాకంతే కృషి, నేను ఇల్లు కట్టిస్తున్నా లేదా నాకంతే కృషి, నేను స్కూల్ కట్టిస్తున్నా లేదా నాకంతే కృషి. వాడు చేయాల, వాడిని ఇష్టము, వాడి కృషి. కోరి కూడా నీ ఇష్టము, నీ కృషి. గెలుస్తామంటే పెంపుడే నేను పోనీ ఏమన్నా ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియా వాళ్ళు కొట్టాల్సి ఉంటుంది. అంతా మీరే బావమూరులు చిన్నాయన్ గారు, మేనమామ గారు, తండ్రి తాత అంత వాళ్ళే. దానికి నేనేం పనిచేస్తుంటే ఇది గౌడెల్లిలో శివయ్య, గౌడెల్లిలో ఎన్నుండి కొందరు మనలు బయట చేసి యావదో మళ్ళీ చేసుకుంటే మళ్ళా వాళ్ళు కొంత కొంచెం నేనేం చెప్తుంటే వద్ద చెడిపోతారు, కష్టాలు చేసి బతుకుంటేవాళ్ళు. కొందరికి అదే సమాధానం కాల సాధించాలంటే నాకు సాధించే మనసు నాకు ఎక్కడ తిరిగి మీతో కలయిల్లో కల్పన మీరంతా ఓటుగా ఉంటారు. ఓటు ఒకనాడు ఎక్కడితో వస్తుంది. ఆ ఒకదిన పని కోసం ఎప్పుడు మీకు తట్లు పెట్టాలంటే నా మనసు. మళ్ళా వాళ్ళతో చేస్తే అందరూ సరిపోయి ఒకరో ఇద్దరు స్వామి వెంకటరెడ్డి ఏం వెంకటరెడ్డి కాంట్రాక్టర్ నాకేముంది వస్తుంది కుమ్మరిస్తుంది. ఓ కుమ్మరించే వాళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర మూటలు ఎప్పుడు ఇచ్చిందా, నేను ఇంకా వెంకటరెడ్డి దిగలేదు.
ಏನೇನ್ ಬೇಕು ಮನೆಯಿಂದ ಇರ್ಬೋದು, ಬೋರ್ಗಳಿಂದ ಇರ್ಬೋದು, ಮತ್ತೆ ವಾಟರ್ ಮಿಷನ್ ಇರ್ಬೋದು, ಫಿಲ್ಟರ್ ಮಿಷನ್ ಇರ್ಬೋದು, ವಿಶೇಷವಾಗಿ ಎಲ್ಲ ತಾಲೂಕು ಎಲ್ಲ ಗ್ರಾಮಗಳಿಗಿಂತ ವಿಶೇಷವಾಗಿ ಯಥೇಚ್ಛವಾಗಿ ನಮ್ಮೂರಿಗೆ 270 ಮನೆಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾವ ಊರಿಗೂ ಕೊಟ್ಟಿಲ್ಲ. 270 ಮನೆಗಳನ್ನು ಕಟ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಜಾಸ್ತಿ ಪವಿತ್ರವಾಗಿ ಇರೋದು, ಬಡವರಿರೋದು, ಅವರಲ್ಲಿ ಪಾಪ ಜಾಸ್ತಿ ಕಷ್ಟಪಟ್ಟ ಜೀವನ ನಡೆಸ್ತಾ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಮ್ಮಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ 270 ಮನೆಗಳನ್ನು ಕೊಟ್ಟು ನಮ್ಗೆ ವಿಶೇಷ ಮನೆಗಳನ್ನು ಕಟ್ಟಿಕೊಡ್ತಕ್ಕಂತ ನಮಗೆ ಸ್ವಾಮಿಗಳು ಎಲ್ಲಾ ರೀತಿಯ ಕೆಲಸಗಳಾಗಿರ್ಬೋದು. ನೋಡಿ, ನಮ್ಮ ಜಲಜೀವನ ಮಿಷನ್ ಸುಮಾರು 1,25,00,000 ಆಗಿದೆ ನಮ್ಮೂರಿಗೆ. 1,25,00,000 ಪ್ರತಿ ಮನೆಗೂ ನೆಲೆ ಹಾಕ್ಲಿಕ್ಕೆ ಆವತ್ತು ನಮ್ಮ ಇಂಜಿನಿಯರ್ ಸಾಹೇಬರು ನಮ್ಮ ಸ್ವಾಮಿಗಳು ಶಾಸಕರಿದ್ದಾಗ ಕೇವಲ 45,00,000 ಮಾತ್ರ ನಿಮ್ಮೂರಿಗೆ ಎಸ್ಟಿಮೇಟ್ ಮಾಡ್ಬೇಕಂತ ತಿಳಿಸಿದಾಗ ಸ್ವಾಮಿಗಳೇ ನೋಡಪ್ಪ, ಶಿವಪುರ ನಾನು ಹೃದಯ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಶಿವಪುರವನ್ನ ನಾನು ಹೃದಯ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಆ ಊರಿಗೆ ನೆಲೆ ಆಗಿರ್ಬೋದು, ಇನ್ನೊಂದಾಗಿರ್ಬೋದು, ರೋಡ್ ಆಗಿರ್ಬೋದು, ಯಾವುದೇ ಕಡಿಮೆ ಮಾಡ್ಬೋದು ಅಂತೇಳಿ ಆವತ್ತು 1,25,00,000 ರೂಪಾಯಿ ಎಸ್ಟಿಮೇಟ್ ಅನ್ನು ಸ್ಯಾಂಕ್ಷನ್ ಮಾಡಿ ನಮ್ಮ ಸ್ವಾಮಿಗಳು ನಮ್ಮೂರಿಗೆ ವಿಶೇಷವಾಗಿ ಕುಡಿಲಿಕ್ಕೆ ನೀರನ್ನ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಒಂದು ನೆಕ್ಸ್ಟ್ ಇನ್ನೊಂದೇನಂತಂದ್ರೆ, ಪ್ರತಿ ನಮ್ಮ ಸ್ವಾಮಿಗಳ 50 ವರ್ಷಗಳ ರಾಜಕೀಯ ಜೀವನ ಇನ್ನೊಂದು ನಮಗೆ బూతులకి పోయి ಇನ್ನೊಂದು బూతులను కావాలంటే ప్రతి ఒక్క దగ్గర ఓటు పెట్టుకొని వేసుకుంటాయి. భగవంతుడు ఏం బుద్ధి గుర్తిస్తాడు? కానీ ఎవరే అయిపోయి అబద్ధాలు చెప్పాలి. ఇవిడగా పెళ్లి కుదిరించాల, వాడు పెళ్లి కూడా శుద్ధం వివేకం ఉన్నారు, తగ్గిపోతాడు, చెట్టు ఏమీగా వానికి ఎవరు చాలనే ఉంటుంది. ఇది బ్రోకన్ తయారు. నీ అదృష్టమయ్యా ఇట్లా పిల్లలు మీకు సిక్తా ఉండేది ఏంట, ఇలా చిలకలు అక్కడ సాగుతూ ఉంటారు, వాడు వెళ్తారు సార్. వానికి అది ఇది చెప్పి మీ బిడ్డ పుణ్యం చేసిన మహారాణి అయిపోతుందయ్యా, అది ఇది అంతా చెప్తారు. అక్కడ గుర్తు దగ్గర దించేసి మళ్ళా నమాజ్ చేస్తారు. అదే కళా నమాజ్. మన ఇంట్లో హిందువుల ఇంట్లో ఒక జాతిలో ఒక పద్ధతి గొంతు అందరూ పోతాం. నేను తీసుకున్న సీద గొంతులోకి వేసేస్తాను. ఎన్ని సంఖ్యలు పోయిందా అంతకేందా మనం ఎక్కువ ఏమవుతూ పెన్ను ఉపయోగించేలా ముందు తెస్తాము, ఆ బట్టకి ముళ్ళు గుస్తాము, మొత్తం కూడా పీకేస్తాము. శుక్రవారం మంగళవారం అయితే దాంట్లో కోట్లు అందరూ చుట్టూ అట్లా తీసుకుని ముందు మూసేయచ్చు. నువ్వు ఇవన్నీ సంఖ్య చేసి చచ్చిపోయిన వేసి వచ్చింది కదా. దేవుడిని భయపడతాం మనం, అవన్నీ చేస్తాం. మళ్ళీ 3 నాళ్ళు అక్కడే అనౌన్స్ చేస్తారు. 3 నాళ్ళు పాలు చెప్పాలి, మళ్ళీ చెప్పాలనుకో వచ్చిపోయేదానికి రోడ్డు బాగుండాలి, తాగే నీళ్ళు ఉండాలి, ఇంట్లో ఉండాలి, కూర్చోలేసే సముదాయ భవనము ఉండాలి, పెళ్ళో నమ్మో మంచి చెడ్డ అంటే దేవస్థానం అన్ని చేసుకోవాలమ్మ. ఒకటే ఒకటి చేసుకో. బతుకు బాకీ ఉండేది ఏముంటుంది? ఒకవేళ భగవంతుడు మంచిది చేస్తే ఆ బతుకు చూసుకుంటాం. ఇప్పుడు నిలబడుకొని జంపుకు వచ్చేది ఏమిటంటే ఏంటంటే జంపు కొత్తలు వెతుకుంటే కనకం తెలుగుతూ ఉంటుంది. జరిగేది కొంత కూడా జరిగేది. ఎవరున్న ఊళ్ళో అబద్ధం చెప్తా ఉంటే బలివాసన పోయి జంబు, నేను జంబుకు వచ్చాను, నేనేమి అది చేస్తా ఇది చేస్తా, శివపురంలో హెలికాప్టర్ ఇస్తా, నాకు అవన్నీ సాధ్యంగా నేనుగా మామూలు మనిషి నాకేం యోగిస్తుంటే తప్ప నేను చేసి దుడ్లు ఇళ్ళు అనుకుంది. వాళ్ళు ఊరంతా పోయి మీరు రానే రావాలని 2 కిట్టాలు పోతే 3 స్వామి వచ్చిందని స్వామి వచ్చిందని కాదు, మేము ఊరంతా ఏం మన ప్రాబ్లం వచ్చింది అని ఇంకా ఊరంతా ఉగిలి లేక అసలు ఇంటింటోళ్ళు పోయి నువ్వు రానే రావాలా, మాకు తొందర అయింది అని వాళ్ళు తడుపుకొని తీసుకోవడం. వాళ్ళు ఇప్పుడు ఆ లోకంలో కూడా పోర్లెప్ప మా ఊరు బాగుంటుంది సంతోషం. జిత్తులు మాత్రం బాగు చేశారు. స్నేహము విశ్వాసం నీకు ఇష్టం లే మాట్లాడు. ఇప్పుడు నువ్వు భోజనం కూర్చోవు,
ఎవడెవడో వడ్డించేవాడు తెచ్చి వడ్డించేస్తాడు, వాడి డ్యూటీ పొడుగు వేసుకొని నీకు అది ఇష్టం దోసే ఎలా వేసిన నువ్వు వెంకటేశ్వర 4-5 ఏళ్ళుగా బాధపడుతూ గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. ఇవన్నీ కూడా మజరా గ్రామాలు, ఇప్పుడు అసలే గ్రామాలు ఉంటాయి. వాళ్ళ ఊరు పేరు కూడా వీరాంజనేయ నగరము చేయండి. ఆటలంతా రెడీ అవుతుంది, 15 రోజులు నెలకు వచ్చేసి మీ జనాంగము కూలింది. ఒంటి నిండుకు గుడ్డ కూడా ఉంటా మగవాళ్ళు షర్ట్ వేసేవాళ్ళు చాలా ఆడబిడ్డ కూడా పాపం వచ్చేటట్లే కప్పుతుంది, వాళ్ళు కూడా వేస్తారు. సరిపాల గుద్రి తప్ప చెప్పండి ఊళ్ళోకి వస్తే ఒక విధి కనిపిస్తుంది. దేవుని దయ వల్ల అంత మంచిదైంది, బాగుంది. మీరు విద్యావంతులు కావాలా, మీ బిడ్డలు ఆఫీసర్లు కావాలా. 3 దినాలు ఏం కావాలి, 4 నెలలు నేర్చుకోవాలి. ఏమింటే నెయ్యంతా కొట్టినాడు చూడప్ప, వాళ్ళంతా వాళ్ళు ఇంటి వాసి వచ్చేస్తుంది, తాగేసి కొడతాడప్ప. వీళ్ళు బ్రోకర్లు ఎంచుతామంటే వీళ్ళు కొత్త పెళ్లి కుదిరించింది, వీళ్ళు పెళ్లి కుదిరించిందాయా వీళ్ళు వెళ్ళిపోయిందాయా, ఆ బిడ్డ ఇంటికి వచ్చేసింది, అయిపోయా బిడ్డ చెప్పింది. మన పరిస్థితి ఇబ్బంది ఇది. దేవుడు మీకు అందరికీ మంచి చేయని కోనేటి ఎదురు చూస్తూ ఉంటారు. గ్రామంలో అభివృద్ధి కార్యాలకు మంచిగా చెడ్డకు రాజకీయాలు చూడొద్దంట. బిడ్డలందరినీ విద్యావంతులు చేయండి. ఫారెస్ట్ విచారణ నేను నామాలు నేను పడుకుంటాను, ఎవరు యోచన చేయలేదు, నెమ్మదిగా నిద్రపోతా. దేవుడు అందరికీ మంచి. ఎవరు ఏమేమి చేసిన వాళ్ళు లెక్క వాళ్ళు దేవుడు పంపించుకోవాలి. సాయం పద్ధతిలో ముస్లిమ్స్ ఎవరన్నా కాలం అయిపోతే వాళ్ళు శవాన్ని ఎత్తుకొని మసీదుకి పోతారు, మసీదులో పెట్టుకొని నమాజ్ చేస్తారు. అథవా అందరూ చేరి నమాజ్లో చెప్తారు, చచ్చిపోయినానికి నీకు నాకు స్నేహం ఉన్నావు, విరోధం ఉన్నావు, తప్పు చేస్తున్నావు, ఒప్పు చేస్తున్నావు, ఈ పద్ధతికి నాకు నీకు జన్మం తీరిపోయా, నువ్వు భగవంతుని దగ్గరికి పోతావు, నీకు మంచిది కానీ మాకు మంచిది అనుకుంటా. మళ్ళా అందరూ మోసుకుంటారు, చిన్న పెద్ద సౌకర్యం పేదోడు లేకపోతే భుజం ఇస్తూ ఉండేది, టక్కని భుజాలు ఇస్తారు. ఎక్కడన్నా కాన్ఫ్లిక్ట్ వేసేటట్టు బాండింగ్ నేర్పిస్తారు, అట్లా భుజాలు అప్పటి పక్కల్లో ఎక్కడ మీ జాగా ఉంటే మీరు చెట్టు గిట్టు పెట్టుకోండి, మాదే అభ్యంతరంగా. ఊర్లో ఖాళీ చేయించేది దొడమందొడ్డి కావచ్చు, ఈ ఊరు కావచ్చు. చాలా మంది తక్కువ లెక్కేస్తారు, చిన్న చూపు. ఎలక్షన్లో ఉంటారు. నాకు ఇప్పుడు 75 అయిపోయి 76. ఇంక ఎలక్షన్లో 2 సంవత్సరాల 3 నెలలు 28 దినం అందులోపల కావాలి. ఆ పొద్దుకి ఎవడో ఉంటామో ఎవడు వెళ్ళిపోయి ఉంటామో అగ్రిమెంట్ రాసుకుంటాను. నేను గాడిది కాదు, పేపర్లు తిన్నాను. ఎలక్షన్ అంటే ఓటు అదే కదా, పేపరే కదా. గాడిది అయితే పేపర్లు తింటుంది. నేను మనిషి, నేను అన్నమో సంగటి రొట్టి తినేవాడు, నేను పేపర్లు తినేవాడు. నాకు ఎలక్షన్తో పని, రాజకీయంతో పని, ఎవరిచ్చి ఎవరు ఇలా దాంతో పని. ఇన్ని ఏళ్ళు మధ్య రోడ్డు ఇచ్చిన పోయింది, మళ్ళీ వేసుకోవాలి. కానీ రోడ్డు స్కూల్ కట్టవాలి, స్కూల్ నాకు సమాజంగా బిల్డింగ్ రెడీ చేస్తారు. దేవస్థానం ప్రధానమంత్రి ఎన్ని ఒకే ఇంటి కూడా ఉండాలి, అన్ని చేసుకోవాలి. మిగతా ఎవరు నోరికి ఊళ్ళో పక్కన మాట్లాడినంత, అయ్యే పిట్లు మాట్లాడినంత, ఇంకొకరు ఎవరో మాట్లాడుకుంటే
ప్రయోజనం తెలుస్తుందా? మేము వస్తాము. 70 పైసలు తెచ్చుగా తినేకాయ 1-2 పైసలు వేసుకున్నాము. ఎట్లా ఏం చెప్పు నువ్వు చెప్పు, నీకే ఇస్తా. లేదు మాట్లాడు. మీ బిడ్డ మంచి ఎడ్యుకేషన్ అయిందా, మంచి డెవలప్మెంట్, మీ జనాలు కష్టపడే వాళ్ళు అలా చెప్తే మీరు ఈ మందు పని చేసుకుని పూజ చేసే వాళ్ళు వద్దు, మీకు మీరు అక్షరాలు కావాలా, ఓ పొజిషన్ రండా, మీ జాతర కూడా గుర్తింపు తెచ్చుకోండా అని చెప్తే మేము అదే వెళ్ళకపోతాం. వెరీ గుడ్. ఊరికి రావాలంటే దాంట్లో 2 సార్లు అయిపోయా వీళ్ళేమో అంటాం మనము సమాజంలో పరిణామం చేసాం. పెద్ద మనుషులు 3 తరాలకు అయ్యేంత నా పేరు చేసుకోండి వాళ్ళు వేసి పరిస్థితి కరెక్ట్గా సెంట్రీకి యువతలకు వెళ్తుంది. ఈ పక్క వచ్చేసింది చూసి వాళ్ళకి అబద్ధాలు అనిపించాను. సారాయి వాళ్ళకి ఏమి ఎన్నాళ్ళు వీళ్ళు అనిపించింది వాళ్ళకు దేవుడు మంచి. ఈ ఊళ్ళో గ్రామస్తులకు తొందర రాకుండా చూసుకునేదానికి మీరు నేను అందరూ ప్రయత్నం పడుతున్నాను. మనకు ఆంజనేయుని ఫోటో చూస్తాం. ఆంజనేయుడు ఇట్లా ఎదుగుతూ ఉంటాడు. చేతితో పర్వతినప్పుడు ఎవరికైనా మనిషికి సాధ్యమా? వాడు ఎగిరేది గాలిలో ఉండేది పర్వతం చేతిలో పెట్టుకుని సమయం ఏంటి అయిపోయింది కాబట్టి మనం కూడా నమ్మితే నమ్మచ్చు లేకపోతే నేను 72 వయసులో ఎమ్మెల్యే కాకముందు నుంచి నేను సైకిల్ వేసుకుని జీరకాక దిగేసాం. నా కోసం ఉంటామంతా వాయి కూతురు ఆ బిడ్డ నా స్వంత బిడ్డ, నా కడుపులో ఉన్న బిడ్డ అట్లా చూస్తాను, అట్లా చూస్తా, తింటా ఉంటా, కోపం చేసుకుంటా, వదిలేదా నీకుంటా, మళ్ళీ ఈ పని చేయమంట ఆ పని చేస్తుంది మంచిగా. ఎవరో పోయి మనము రత్నాలే పొందో మన బిడ్డకే మనం చెప్పుకుంటే చూడండి వాడు ఏమన్నా ఉంటే మంచి చేస్తుంది. ఏముంటుంది మనం మాట్లాడాలి, భాషణాలు చేసేది ఏమక్కర్లేదు. ఇంకోనాడు అన్నీ అయిపోయి నుంచి దేవస్థానం క్లియర్ అయ్యే, దేవుడి పనులు ఉంటాయి, గ్రామ పనులు చేస్తాయి, స్కూల్ చేస్తాయి, అంతా బాగా అప్పుడు ఫంక్షన్ పెట్టుకుంటా. ಇದೇ ಗ್ರಾಮದ ಕುಂಕುಳರಾದಂತ ಗುರುಪ್ರಸಾದ್ ಅವರು ಈ ಗ್ರಾಮದ ಬಗ್ಗೆ ಒಂದು 2 ನಿಮಿಷಗಳ ಕಾಲ ಮಾತಾಡಬೇಕಾಗಿದೆ. ಗ್ರಾಮಕ್ಕೆ ಆಗಮಿಸಿರ್ತಕ್ಕಂತಹ ನಮ್ಮೆಲ್ಲರ ಅಚ್ಚುಮೆಚ್ಚಿನ ನಾಯಕರು, ನಮ್ಮೂರಿನ ದೇವತಾ ಮನುಷ್ಯ ಅಂತ ನಾವು ಕರಿತೀವಿ. ಅಂತ ಮನುಷ್ಯರಾದ ಶ್ರೀ ರಮೇಶ್ ಕುಮಾರ್ ಅವರು ನಮ್ಮೂರಿಗೆ ಬಂದಿರತಕ್ಕಂಥ ವಿಶೇಷ ಏನು ಇಲ್ಲ. ಈಗ ಸ್ವಾಮಿಗಳು ಹತ್ರ 1 ತಿಂಗಳಾಯ್ತು. ನಮ್ಮೂರು ಈ ಊರು ಕಟ್ಟಿದಾಗಿಂದ ಹಿಡಿದು ಅಲ್ಲಿ ಮೊದಲು ಪಾತೂರು ಅಂತಿತ್ತು. ಪಾತೂರಿಂದ ಈ ಊರು ಬರ್ಬೇಕಾದ್ರೆ ಸುಮಾರು 145 ವರ್ಷಗಳಾಯ್ತು. 145 ವರ್ಷಗಳಾಗಿ ಈ ಊರಿನ ಮೊದಲು ಮನೆಗಳನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡಾಗ ಅಲ್ಲಿ ಮೊದಲು ನಮ್ಮೂರೆಲ್ಲ ಸೇರಿ ಅಲ್ಲಿತ್ತು. ಇಲ್ಲಿಗೆ ಬಂದಾಗ ಯಾವುದೇ ರೀತಿಯ ನಮಗೆ ತೊಂದರೆ ಆಗಲಿ, ಇನ್ನೊಂದಾಗಲಿ ಮತ್ತೊಂದು ಯಾವುದೇ ರೀತಿ ಕಾಣಲಿಲ್ಲ. ಆಯ್ತು ಊರಿಗೆ ಬಂದಾಗ ಮನೆಯಲ್ಲಿ ಕಟ್ಕೊಂಡಿದೀವಿ. ಈಗ ಸುಮಾರು 80ರಿಂದ 100ರಿಂದ 125, 135 ವರ್ಷಗಳಾಗಿದೆ ನಮ್ಮೂರನ್ನು ಕಟ್ಟಿ. ಆ ಕಾಲದಿಂದ ಇದು ಏನು ಬಡವರಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟು ಬೆಂಗಳೂರು ಕಡೆ ಹೋಗಿ ಬಾವಿ ಕೆಲಸ, ಮಣ್ಣು ಕೆಲಸ, ಮತ್ತೊಂದು ಕೆಲಸ, ಎಲ್ಲಾ ಕೆಲಸಗಳನ್ನು ಮಾಡಿ ನಾವು ಜೀವನ ಸಾಗಿಸ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದೀವಿ. ಈಗ ಪದೇ 200 ಎಕರೆ, 300 ಎಕರೆ, 500 ಎಕರೆ ಏನೂ ಇಲ್ಲ. ಒಬ್ಬರಿಗೆ 20 ಎಕರೆ, 10 ಎಕರೆ ಯಾವುದೂ ಇಲ್ಲ. ಇರ್ತಕ್ಕಂಥದ್ದು ಕೇವಲ 20 ಗುಂಟೆ, 10 ಗುಂಟೆ, 30 ಗುಂಟೆ, 1 ಎಕರೆ, 2 ಎಕರೆ, 30 ಎಕರೆ, 3 ಎಕರೆ ಈ ತರ ಇರೋದು ಅಷ್ಟೇ. ನಮ್ಮೂರಲ್ಲಿ 1 ಎಕರೆ, 2 ಎಕರೆ, 3 ಎಕರೆ ಇದೇ ಇರೋದು. ಇದರಿಂದ ಏನೋ ನಮ್ಮೂರು ಹೋಗ್ತದೆ, ನಮ್ಮ ಜಮೀನುಗಳು ಹೋಗ್ತದೆ, ನಮ್ಮ ಬಡವರಾಗಿದ್ದೀವಿ, ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ಏನ್ ನಾವು ಮುಂದೆ ಭವಿಷ್ಯದಲ್ಲಿ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಭಯಭೀತರಾಗಿ, ಜಾಸ್ತಿ ಭಯಭೀತರಾಗಿದ್ದಾರೆ ಸ್ವಾಮಿ. ಹಾಗಾಗಿ ನಾವು ತಮಗೆ
ನಮ್ಮ ಸ್ವಾಮಿಗಳು ಬರ್ಬೇಕು, ನಮ್ಮೂರಿಗೆ ಸ್ವಾಮಿಗಳು ಬಂದು ನಮಗೆ ಧೈರ್ಯ ತುಂಬಬೇಕು, ನಮ್ಮ ಕಷ್ಟವನ್ನು ಆಲಿಸ್ಬೇಕು. ನಮಗೆ ವಿಶೇಷವಾಗಿ ಏನು ನಮ್ಮ ಸ್ವಾಮಿಗಳಿದ್ದಾರೆ, ನಮ್ಗೆ ಯಾರು ಇಲ್ಲದೇ ಇದ್ರು ಕೂಡ ನಮ್ಮೂರಿಗೆ ಈ ಸ್ವಾಮಿಗಳಿದ್ದಾರೆ, ನಮ್ಮ ಕಷ್ಟವನ್ನು ಆಲಿಸ್ತಾರೆ, ನಮ್ಮ ಕಷ್ಟವನ್ನು ತೀರಿಸ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ಸ್ವಾಮಿಗಳಿಗೆ ಹೋದಾಗ ನಮಗೆ ಧೈರ್ಯ ತುಂಬಿ ಬೆನ್ನು ತಟ್ಟಿ ನಮ್ಮೂರು ಬರ್ತೀನಿ ನಡೀರಪ್ಪ, ನಾನಿದ್ದೀನಿ, ನಿಮ್ಮೂರಲ್ಲಿ ಯಾರೇ ಬಂದ್ರು ಕೂಡ ಅವ್ನು ಯಾವನ ಜೆಸಿ ಒಳ್ಳೆಯವರು ಬಂದ್ರು ಕೂಡ ನನ್ನನ್ನು ಮುಂದೆ ನೋಡಿ ಮತ್ತೆ ಅವ್ರು ಬರಬೇಕು, ನನ್ನನ್ನು ತಳ್ಳಿ ಮತ್ತೆ ಅವ್ರು ಬರ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಧೈರ್ಯ ತುಂಬಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನಾವು ಪಾದಾಭಿವಂದನೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ನನ್ನ ಕೆಲವೊಂದು 2 ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಸರ್. ఇప్పుడు మీకు చెప్పేది కూడా రాజకీయము ఎలక్షన్ దేవుడు కన్నా చేసుకుంటాం. మనం ఏం భగవద్గీత ఊరు సౌకర్యాలు చేయాలి, ఊరు బాగుంటుందా, వీళ్ళు బాగా చదువుకోవాలా, ఉద్యోగం కావాలా, ఊరికి ఏం కావాలి ఇప్పుడు మీ ఇంట్లో నేనే చెప్పేసి గ్రామం చేసుకోవాలా, గ్రాంటాలను ఎదిరించాలా, మీకు తొందరలు ఉండకూడదు, సైట్లు పెట్టి ఈశ్వరం చేసుకున్న కష్టం కావాలా, దేవస్థానం దానికి ಯಾವುದೇ అడ్డు మాట్లాడుకుంటూ రోడ్డు ఇల్లు చేయండి, దేవస్థానం దగ్గర వస్తారు చూస్తారు, రోడ్డు బాగా వేసుకోవడానికి ప్రోగ్రామ్ చేస్తారు. రోడ్డుకి నేను కాదు వేసేది, మా అప్ప వేసాక మా అప్ప దగ్గర రూపాయలు ఉన్నాయి. దేవుడు ఒక అవకాశం మనకి జీవితంలో ఇచ్చినప్పుడు ఆ పని మనం చేసేస్తాం. ఇప్పుడు కన్నంబాడి కట్టు మీ తాతలో ముత్తాతలో ఎవరు పోయింటో తెలుగుతో, ఎవరు ఆ కట్ట కట్టేదానికి ఒక బగ్గిందో జల్లి మోసిందా, ఒక శనిపాటు తీసేసిందా కూడా ఆ కట్ట ఉండే అన్నాడు వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూలికే పోయిండొచ్చు, జరకనే పోయిండొచ్చు కట్ట. ఎత్తుకులాడుతా ఉన్నాము. ఇన్ని సంవత్సరాల జనాలు నాకు గౌరవం ఇచ్చినారు, ఆసారి నన్ను గెలిపించినారు. వాళ్ళకి బాగా కష్టం ఉంటే ఊళ్ళు కట్టేది, ఇండ్లు కట్టేది, కుటుంబాలు నిలిపేది మనకు అలవాటే, కానీ వేరే అలవాటు మనకు లేదు. ఊళ్ళో ఉండేవాళ్ళు భయపడద్దా, మదనపల్లి క్రాస్ మనం ఏం చేస్తే మనమే పలక కొట్టుకుంటా ఉంటుంది, చేసినట్టు ఉంటుంది. గురుప్రసాద్ చెప్తా ఉంటే పొరపాటు అయింది, పెట్టింది అక్కడికే మర్చిపోతాం. ఇంత సభలో దేవుని ఎదురుగా పొరపాటు ఉంటే దాని గురించి ఏమంటుంది, దాన్నే పెట్టుకొని మనము ఏడ్స్లాడదేవిగా. దేవస్థానం ఆంజనేయ స్వామి దేవస్థానం బాగా కట్టినారు. సముదాయ భవనం చుట్టూరా ఇది మరుభూమి, అదంతా వేరే గ్రామస్తులే చేర్పడ్డ పార్టీ గిట్టి ఏం చూడద్దన్నా, అందరినీ పిల్లలు ఇంటికో మనిషిని పిల్లట, వచ్చేవాడు రాని పోయేవాడు పోయి. నేనే ఒక అత్త వేసుకుంటే దాన్ని కొంచెం తోపుకొని క్లీన్ చేసి మందు గిన్నె వేసుకొని కొంచెం కార్పెట్ వేసుకుంటే నాజూగ్గా ఉంటుంది. రూమ్ కట్టి వంటకు అవకాశం చేస్తే 12 గంటలు చేసుకోవచ్చు. ఈ పొద్దు మనకు ఏమి లేదు కదా, మనము కార్యపడినాం కదా. ఆయన స్కూల్ హెడ్ మేడం వచ్చి చెప్పారు, 100 మంది పిల్లలు ఉన్నారు స్వామి, ఇంకా 2 రూములు కావాలి. అప్పుడు మీకే తెలుసు రూమ్లు వెళ్ళకండి. మా అప్ప సౌకర్యంగా మా ఇంటి చెప్పారు, సౌకర్యం అయితే ఒకటి ఇంటించి తెచ్చిచ్చేది మా యొక్క సౌకర్యం, మా ఇంటి నుంచి ఏం నేను తెచ్చేది. సౌకర్యం అయిన వాళ్ళు వాళ్ళ ఇంటి తెచ్చి దేవుడు ఇచ్చినారు, చేసినట్టు చేయాలి.
ఏమి పనికిరాని మాటలు మాట్లాడుకోలేదు. మా తలరాత అట్లుంటే ఎవరేం చేస్తారు? అన్నీ చేసి ఎరుముండు కావాలనే తలలో రాసింటే మీరేం చేస్తారు? ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ನಾವು ಲೀಡನ್ನು ಕಡಿಮೆ ಪಡಿಸಲಿಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ. ಏನಂತಂದ್ರೆ ಕೊನೆ ಲಾಸ್ಟ್ 2023 ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಯಾರು ದುಡ್ಡುಗೋಸ್ಕರ ಮಾಡ್ಕೊಂಡು ನಾವೇ ನಮ್ಮನ್ನು ಎಲ್ಲ ಸೇರ್ಕೊಂಡು ದುಡ್ಡುಗೋಸ್ಕರ ಮಾಡ್ಕೊಂಡು 2,000 ರೂಪಾಯಿ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ಓಟ್ ಹಾಕಿ ನಮ್ಮ ಸ್ವಾಮಿನಿಗೆ ನಮ್ಮ ಮಗ ತೋರಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ. ಅದಕ್ಕೊಂದು ನಮ್ಗೆ ತುಂಬಾ ಬೇಜಾರಾಗ್ತಾ ಇದೆ. ಇದಕ್ಕೆ ನಾವೇ ತಪ್ಪು ಮಾಡಿದ್ವಿ ಕೂಡ ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಬೇಕಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ಸ್ವಾಮಿಗಳನ್ನು ಮನೆ ಮಾಡ್ಬೇಕಾಗಿದೆ. ವಂದಿಸಿ ಬೇಡುವೆ ನಾನಮ್ಮ ಎಂದೆಂದಿಗೂ ಕೈ ಬಿಡಬೇಡಮ್ಮ ಎಂದೆಂದಿಗೂ ಕೈ ಬಿಡಬೇಡಮ್ಮ. ಎಲ್ಲ ಊರಿಗೆ ಡಿಸಿ ಪ್ರಾಬ್ಲಮ್ ముందుకే మీ గ్రామాలంతా మంచిగా మీ జనాంగం ఉంటా మీ గ్రామాల్లో మీ పూర్వీకులు ఏం చేసేదంటే ఎక్కడో వచ్చేసిపోయేది ఒక జాగా ఎత్తికెళ్ళి 4 బస్సులు వేసింది. ఆ 4 బస్సులు 10, 15, 20 మళ్ళీ అట్లే ఊరి లెక్కలో అట్లా ఊరి లెక్క కానీ ఊరి లెక్కలో ఏంటంటే మాట్లాడతారు బాగా స్ట్రీమ్ ఎవరు ఏమన్నా మాట్లాడుతుంది. ఈ గ్రామాలు ఏమున్నాయో తెలియదు. అసలే గ్రామాలు రెవెన్యూ గ్రామాలు చేసేస్తే అప్పుడేమవుతుందంటే మీ ఊరికి బౌండరీ ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఆ బౌండరీకి లోపల ఉండే దాని అంతా ఆటోమేటిక్ గా గ్రామ ఠాణా గ్రామ ఠాణాకి అవతలు ఉండేది సర్వే నెంబర్. ఇప్పుడేమైతే మేమన్నీ సర్వే నెంబర్ ఈ సోట్లు చేయదు కదా. సర్వే నెంబర్ ఇవన్నీ ఒకటి ఇంట్లో ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు కూడా నాకేం ఇస్తుంది నాకేం లాభం ఎందుకు చేయాలా అనేది కానీ వాడు అట్లా చేసేది సాధిస్తకపోతే కొనాలి మొదలు దేవుడు ఏమన్నా మనకు మొబైల్లో ఫోన్ చేసి చెప్పి నీకు నేను లాయిస్తూ నువ్వు గట్టిగా ఉంటావు సాధించాలి నీకు ఇష్టం వచ్చినట్టు సాధించుంటే సాధించవచ్చు. ఎప్పుడు వెళ్ళిపోతామనేది తెలియదు మనకి. ఎవరికైనా సాధించేది ఎవరికి తింటే మంచిదేమన్నా ఎవడేమన్నా చెప్పుకోండి సహాయం చేసుకొని రేపు రివర్స్ మాట్లాడుకోండి అంతే మాట్లాడాలి. మన దగ్గర సహాయం తీసుకునే మందికి సహాయం అయింది కదా మన లెక్క బాగుంటుంది. దేవస్థానం మీరు తలకాయ చేసుకోవద్దు. ఫస్ట్ అనుకుంటే బాపత్తులు క్లియర్ చేసుకుంటారు. మళ్ళీ దేవస్థానం పని చేసుకుంటారు. మీరు మీ చేత పాల్గొనుకుంటారు. ఎవరన్నా మాట్లాడి గ్రామ ఠాణా చేసుకుంటారు. రెవెన్యూ గ్రామం చేయాలి. స్కూల్లో కొంచెం బాకీ ఉంది వచ్చి చెప్తా ఎక్కడ పోయారు మళ్ళమ్మా